గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ అంగరంగ వైభవంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్ ఆలయాన్ని దర్శించుకున్న ప్రధానమంత్రి యోధుల సంస్మరణగా నేడు శౌర్య యాత్ర. ప్రీ బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రికి పలు విజ్ఞప్తులు చేసిన రాష్ట్రాలు. తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోరిన ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారన్న సీఎం చంద్రబాబు. 2020లో నిలిపేసిన రాయలసీమ లిఫ్టుతో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ. అమరావతిపై వైసీపీ ఎప్పుడూ విష ప్రచారం చేస్తూనే ఉంటుందని ఆగ్రహం. నదీ గర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా జగన్కు తెలియదంటూ సెటైర్లు. డాక్టర్ను కాదు, సోషల్ డాక్టర్ను. ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమన్న ముఖ్యమంత్రి. గుండె జబ్బులను నివారించే మిషన్లో అందరం భాగస్వాములవుదామని వైద్యులకు పిలుపు. ఏపీ రాజధాని అమరావతిలో చకచక హైకోర్టు నిర్మాణ పనులు. 48 గంటల పాటు నిర్విరామంగా కాంక్రీట్ పౌరింగ్. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు. బ్లాక్ ఎఫ్లో 42.36 ఎకరాల్లో G+7లో హైకోర్టు నిర్మాణం. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పరారైన ఖైదీ. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జైలు అధికారులు. తప్పించుకున్న షేక్ చిన్న సైదుల కోసం గాలిస్తున్న పోలీసులు. విజయనగరం జిల్లా పిరిడిలో రెచ్చిపోయిన అల్లరి మూకలు. గోకుల్ కాలేజ్లోకి చొరబడి విద్యార్థులు, లెక్చరర్లపై దాడి. భయంతో పరుగులు తీసిన స్టూడెంట్స్. ప్రిన్సిపల్ను గ్రౌండ్లో పరుగులెత్తించిన ఆకతాయిలు. సంక్రాంతి సీజన్లో జోరుగా ట్రావెల్స్ బస్సుల దందా. టికెట్ ఛార్జీలు 3 నుంచి 4 రెట్లు పెంచడంతో ప్రయాణికుల ఆగ్రహం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి ఏపీకి వెళ్లే ట్రావెల్స్ బస్సుల్లో దోపిడీ. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి పల్లెబాట పట్టిన నగర ప్రజలు. హైదరాబాద్, విజయవాడ హైవేపై నింపాదిగా కదులుతున్న వాహనాలు. బ్లాక్ స్పాట్ల దగ్గర మరింత నెమ్మదిగా కదులుతున్న కార్లు. మరో 2 రోజుల పాటు వాహనాల రద్దీ ఉండే అవకాశం. సంక్రాంతి సందర్భంగా అనకాపల్లి బెల్లం వర్తక సంఘం కానుకలు. మహిళలకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. గండికోట ఉత్సవాలకు సర్వం సిద్ధం. నేటి నుంచి 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు. గండికోట చరిత్రను ప్రతిబింబించేలా ఉత్సవాలు. హిమాచల్ ప్రదేశ్లో 4 లేన్ల టన్నెల్ నిర్మాణంతో స్థానికులకు నిద్ర కరువు. భారీ సొరంగం హైవే నిర్మాణ పనులతో చలౌంతి ఏరియాలో ఇళ్లకు బీటలు. రాత్రంతా నిద్ర లేకుండా కాలం గడిపిన స్థానికులు బట్టలు, బ్యాగులు, పరుపులు తీసుకుని రోడ్డు మీద పడిగాపులు. ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కనిపించిన రాబందులు. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాకు వలస. వందల రాబందులను చూసి ఆశ్చర్యపోయిన స్థానికులు, సందర్శకులు. మరోసారి భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు. 1,40,460 రూపాయలకు చేరిన తులం మేలిమి బంగారం. 7,000 పెరిగిన కిలో సిల్వర్ రేట్. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 2,75,000 రూపాయలు.